తీసుకెళ్ళి డబ్బులు తీసుకొస్తారు. అంటే మీ అదుపులో ఉన్నారని సాక్ష్యం కదా, మీ స్టేషన్లో ఉన్నారని సాక్ష్యం, భోజనాలు తీసుకెళ్ళాలని సాక్ష్యం కదా, మీరు చిత్రహింసలు పెట్టిన సాక్ష్యం, మీరు ఇంజక్షన్ వేయించడం కదా. బహుశా ఇంతవరకు జరిగిన లాకప్ డెత్తులో ఇవన్నీ దొరికేదా? ఎఫ్ఐఆర్ నమోదయ్యేది, అరెస్ట్ చేసేవాళ్ళు, ఏదో చిత్రహింసలు జరిగేది, వాళ్ళు చనిపోయేవాళ్ళు. కానీ ఫిర్యాదు లేదు, ఎఫ్ఐఆర్ లేదు. ఆ కాలంలో నిర్బంధం, ఆ కాలంలో హింసలు, ఆ కాలంలో మరణాలు. దీని మీదనే జరిగింది. ఇక చూడండి, చిలుకూరు కానిస్టేబుల్ అరవింద్, ఇది 5వ తారీఖు నాడు 6 గంటల సుమారు. మరి మీద ఫిర్యాదే వచ్చింది 8వ తారీఖు అంటారు కదా, ఎఫ్ఐఆర్ నమోదైంది 8 అంటారు కదా. ఓకే, అరెస్ట్ 1 గంటకు అంటుండ్రు కదా, మరి 5వ తారీఖు నాడు మీ అదుపులో ఉన్నారు కదా. మీరు చిత్రహింసలు లేవంటుండ్రు కదా, చిత్రహింసలు పెట్టినప్పుడు తల్లి బంధువులకు ఎందుకు చూపించలేదు? అసలు అనారోగ్యం గురి కాలేదు కదా, మీరు ఎందుకు ఇంజక్షన్ తీసుకొచ్చి ఇచ్చేశారు? ఇదంతా చట్టవిరుద్ధం కదా. బహుశా భారతదేశంలో ఎలాంటి ఫిర్యాదు లేకుండా, ఎలాంటి కేసు లేకుండా ఒక అమాయకుని తీసుకొచ్చి చిత్రహింసలు పెట్టి ఆయన మరణానికి కారణం ఏదైనా ఉంటే రాజేష్ విషయంలోనే పోలీసు వాళ్ళు ఇక్కడ చేశారు. ఇట్లాంటి పోలీసుల మీద ఫిర్యాదు చేస్తే నమోదు కాదా? ఒక ఎస్సీఎస్లే కాదు, ఎవరన్నా ఒక వ్యక్తిపై పోలీస్ స్టేషన్లో మాకు ఈ అన్యాయం జరిగిందని ఫిర్యాదు చేస్తే వెంటనే ఫిర్యాదును ఎఫ్ఐఆర్ చేయాలి. సాక్ష్యం ఏంటిది? రాజేష్ ఫిర్యాదు చేశాడు 10 గంటలకు, 10 గంటలకి ఎఫ్ఐఆర్ అయిపోయింది కదా, ఒక నిమిషం తేడా లేకుండా. రాజేష్ ఫిర్యాదు చేశాడు 10 గంటలకు, ఒక నిమిషం తేడా లేకుండా ఫిర్యాదు ఎఫ్ఐఆర్ అయిపోయింది కదా. మరి తల్లి 17వ తారీఖున డెడ్ బాడీ వస్తే, 16 చనిపోతే, 17 డెడ్ బాడీ ఇంటికి వస్తే, 18వ తారీఖు నాడు పోయి డిఎస్పీకి ఫిర్యాదు చేసింది కదా. నా కొడుకు చావుకు చిలుకూరు ఎస్ఐ, రూరల్ సిఐ కారణం అని చెప్పి డిఎస్పీకి ఫిర్యాదు చేసింది కదా. ఫిర్యాదు మీద కేసు కట్టాలి కదా, ఫిర్యాదు తీసుకోవాలి కదా, కేసు కట్టాలి కదా. కేసు ఎందుకు కట్టలే? రాజేష్ విషయంలో నిమిషం కాకముందే కేసు కట్టారు కదా, ఇక్కడ కేసు ఎందుకు కట్టలే? 30వ తారీఖు నాడు మళ్ళీ డిఎస్పీ దగ్గరికి వెళ్ళి మళ్ళీ కేసు కట్టేయడం జరిగింది. 30వ తారీఖు నాడు 18వ తారీఖు 30వ తారీఖు నాడు 18వ తారీఖు ఇవ్వడం జరిగింది. 30వ తారీఖు నాడు మళ్ళీ ఇవ్వడం జరిగింది. 30వ తారీఖు మళ్ళీ ఇవ్వడం జరిగింది. కేసు కట్టలే. నేను స్వయాన ఊరికి వెళ్ళాను, గంటసేపు కుటుంబ సభ్యులతో మాట్లాడాను, అన్ని విషయాలు సేకరించాను. నా ఒక్కటి సమాచారమే కాకుండా లాయర్ల బృందాన్ని పంపాను, నిజ నిర్ధారణ కోసం మా లాయర్ల బృందాన్ని పంపాను. వాళ్ళు ఇచ్చిన సమాచారం మేరకు నేను స్వయాన ఎస్పీని కలిసి వచ్చాను. ఎందుకు కలిసాను ఎస్పీని? ఎస్పీని కలిసి వచ్చాను. ఎస్పీకి ఎందుకు కలిసాం? ఇప్పుడు తల్లిపై ఫిర్యాదు చేస్తే కేసు ఎందుకు నమోదు చేయలేదు? డిఎస్పీ 1కి 2 సార్లు కలిసాను కదా అని చెప్పి అన్నాను. ఇగో నేను కూడా కలిసిన డిఎస్పీ మీద కేసు నమోదు చేయలేదు. ఇప్పుడు నేను చెప్తున్నా, ఎస్ఐ సీఎం చర్య తీసుకోవాల్సింది డిఎస్పీ అవుతే డిఎస్పీ చర్య తీసుకోలే. డిఎస్పీ చర్య తీసుకోకపోతే నేను ఎక్కడికి వెళ్ళాలి? ఎస్పీ దగ్గర రావాలి. ఎస్పీకి వచ్చి నేను ఫిర్యాదు చేశా, డిఎస్పీ చర్య తీసుకోలే. డిఎస్పీ నిర్లక్ష్యమైంది, కేసు కట్టకపోవడం. వాళ్ళేమో నిందితుడి చావుకు వాళ్ళు కారకులు, ఎస్ఐసిఐ కారకులు. కానీ డిఎస్పీ విధి నిర్వహణలో నిర్లక్ష్యం కదా. విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా ఉంటే నిన్న తమిళనాడులో ఒక జిల్లా కోర్టు ఒక డిఎస్పీని జైలుకు పంపింది. ఎస్సీ యాక్ట్లో నిర్లక్ష్యంగా ఉన్న వాళ్ళను జైలుకు పంపింది. అక్కడ తమిళనాడులో జైలు పంపింది. 10 రోజుల క్రితం జరిగిన ఘటన. కానీ ఇక్కడ డిఎస్పీ మీద చర్యలు లేవు. డిఎస్పీ చర్యలు లేకపోతే నేను ఎస్పీ దగ్గరకు వచ్చేసాను, ఎస్పీ చర్యలు తీసుకోలే. మరి ఎస్పీ చర్యలు తీసుకోకపోతే ఎక్కడ రావాలి? దశల వారుగానే వస్తున్నాం, ఆధారాలతో వస్తున్నాం. మేము చెప్పిన ఒక్కటన్నా తప్పని చెప్పానండి. మేము సాక్ష్యం చెప్తున్నా. నేను నా పాత్రికేయ సోషల్ మీడియా మిత్రులారా, మీకు ఇది చాలా అర్థమైన ఘటన, మీరు పోయి ఎంక్వైరీ చేసుకోండి. ఒక విషయం గుర్తు చేస్తున్నా. నేను పోలీసు వాళ్ళు ఎక్కడన్నా ఒక కేసు విచారణ చేస్తున్నప్పుడు, ఒక నేరం జరిగినప్పుడు ఆ నేరస్తులను అరెస్ట్ చేసిన సమయంలో ఏం చూపెడుతుంటారు? నేరం ఫలానా జరిగిన అక్కడ జరిగింది, నేరస్తుడు ఎటుపోయింది అనే విషయం మేము సీసీ ఫుటేజ్ చెక్ చేశాము, ఆ తర్వాత లొకేషన్ కనుక్కున్నాము, ఆ తర్వాత ఫోన్ విషయాలు మేము రికార్డ్ చేశాము, ఏది కాల్ డేటా మేము తీసుకున్నాం కాబట్టి ఇతను నిందితుని తెలుసు అంటున్నారు. ఇప్పుడు నేనంటున్నంటే అదే సీసీ ఫుటేజీలు మీ స్టేషన్లోనే బయట పెట్టేసేయండి, అదే కాల్ డేటా మీ స్టేషన్లో బయట పెట్టేసేయండి, అదే లొకేషన్ మీ స్టేషన్ మీ ఎక్కడున్నా బయట పెట్టేసేయండి. లొకేషన్ పోలీసు వాళ్ళని చూపెడుతుంది, వీళ్ళు ముగ్గురు ఎక్కడున్నారో పోలీస్ స్టేషన్ చూపెడుతున్నది, మీ సీసీ ఫుటేజీలు పోలీస్ స్టేషన్లో చూపెడతాయి, అదే సమయంలో కాల్ డేటా మీతో మాట్లాడినట్టుగానే చూపెడతాయి. ఇంకా వేరే వాళ్ళు ఇక్కడ అందుబాటులో లేరు. ఇక్కడ అంటే అన్నిటినీ సేకరిస్తారు కదా, ఇవి ఎందుకు దాస్తున్నారు?
ఒక అరెస్టు చూపెట్టడానికి అన్ని సేకరిస్తారు కదా. సీసీ ఫుటేజ్ ఇప్పుడు ఒక కేసు విషయంలో ఇప్పుడు 99% దేని మీద ఆధారపడుతున్నారు? సీసీ ఫుటేజ్. దేని మీద ఆధారపడుతుండ్రు? కాల్ డేటా. దేని మీద ఆధారపడుతుండ్రు? లొకేషన్ కదా. ప్రతి కేసులో ఈ మూడింటి మీద ఆధారపడుతుండ్రు కదా. ఈ కేసులో మూడు ఎందుకు దాపుతుండ్రు? ఈ కేసులో ఈ మూడు ఎందుకు దాపుతున్నారు? సీసీ ఫుటేజ్ బయట పెట్టండి, చూపించండి. కాల్ డేటా బయట పెట్టండి, చూపించండి. వాళ్ళు ముగ్గురు ఏ లొకేషన్లో ఎప్పుడెప్పుడు ఉన్నారో చూపించండి, అయిపోతుంది. ఈ మూడు లొకేషన్లు మిమ్మల్ని చూపెట్టకపోతే ఈ కేసు విషయంలో నేను వెనుకకు దక్కుతా, మా వాళ్ళు కూడా వెనుకకు దక్కుతాం. ఖచ్చితంగా నిందితులు వాళ్ళే కాబట్టి చెప్తున్నాం, వెంటనే SC ST యాక్ట్ వాళ్ళ మీద అమలు జరగాలి. 302 హత్యా నేరం కేసు పెట్టాలి. వాళ్ళని వెంటనే సస్పెండ్ చేయాలి. మిగతా విషయాలు ప్రభుత్వం నుంచి రావాల్సింది ఏంటనే విషయం మేము తెలుసుకుంటాం. కానీ డిపార్ట్మెంట్ పరంగా రావాల్సింది మాత్రం, చేయాల్సింది మాత్రం వాళ్ళ విధి నిర్వహణలో విఫలమైన వాళ్ళు DSP SP కేసు పెట్టమని చెప్పి DSPకి వెళ్తే పెట్టలేదు కదా. విధి నిర్వహణలో నిర్లక్ష్యం కదా. ఎందుకు పెట్టలేదని అడగడానికి SP దగ్గరికి వెళ్తే SP చొరవ తీసుకోకపోను 30 యాక్ట్ పెట్టిండు కదా. జిల్లాలో 30 యాక్ట్ పెట్టిండు అతను. అంటే SP మీద చర్య తీసుకోవాల్సిందే కదా. చట్టపరమైన చర్యలు SICM తీసుకోవాలి, శాఖపరమైన చర్యలు DSP SP మీద తీసుకోవాలని చెప్పి నేను DGP గారిని కలవడం జరిగింది. ఈ విషయంలో మేము స్పష్టంగా చెప్తున్నాం. ఒకటి 302 కేసు మర్డర్ కేసు వీళ్ళ మీద పెట్టాల్సిందే. అక్రమ నిర్బంధం చిత్రహింసల వల్ల జరిగింది. 2 SC కాబట్టి SC యాక్ట్ పెట్టాల్సిందే. 3 ఖచ్చితంగా నిపుణులైన ఫోరెన్సిక్ నిపుణులైన డాక్టర్ల బృందంతో మళ్ళీ రీపోస్ట్ మార్టం చేయాల్సిందే. అదే సమయంలో సమగ్రమైన విచారణ జరిపించాల్సిన బాధ్యత DGP గారికి ఉన్నదనే విషయం కూడా గుర్తు చేస్తూ DGP గారిని కలవడం జరిగింది. DGP గారికి వినతి పత్రం ఇచ్చాం, నేను ఇచ్చాను. అదే సమయంలో అమ్మగారు కూడా, రాజేష్ తల్లి గారు కూడా ఇవ్వడం జరిగింది. నాకు తెలిసి ఆయనకు సంపూర్ణంగా కేసు విషయం అర్థమైందని నేను అనుకుంటున్నా. సంపూర్ణంగా 20-25 నిమిషాలు డీటెయిల్స్ చెప్పాం కనుక సంపూర్ణంగా అర్థమైంది అనుకుంటున్నా. ఆయన ముందు చెప్పడం జరిగింది. డిమాండ్లు కూడా తప్పకుండా మీకు న్యాయం జరుగుతుంది అని చెప్పి ఆయన అన్నాడు. న్యాయం జరుగుతుందా లేదా ఎదురు చూస్తాం, లేకపోతే ఉద్యమాన్ని మాత్రం తీవ్రతరం చేస్తాం. ఈ కల్రా రాజేష్కు సంబంధించి మృతిని CI తర్వాత SI బాధ్యులు అని చెప్తున్నారు కదా. A1 నరేష్ కానీ A2 శేఖర్ కానీ వీళ్ళ పాత్ర లేదంటారా? అంటే ఈయన చనిపోవడం అంట పోలీసులతో ఏమైనా కుమ్మక్క కాలేదంటారా? ఒకటేంటంటే, నేను స్వయాన A2 అందుబాటులో రాదు కానీ A2 భార్యతో మాట్లాడినా. మొదటిసారి భార్య నరేష్ని చూసినప్పుడు ఆయన ఏడ్చిండని, ఇక్కడ గాయం కనిపించిందని, కొంత రక్తం వచ్చిందని, కాలు వాపులు ఉన్నాయని చెప్పి ఆమె ఏడ్చుకుంటూ నాకు చెప్పింది. చిత్రహింసలు పెట్టిండడానికి సాక్ష్యం భార్య చూసింది కదా. అసలు అరెస్ట్ చేయలేనప్పుడు భార్య అక్కడ ఉన్నది కదా. ముగ్గురిని 9వ తారీఖున అరెస్ట్ చేసామని చూపెడుతుంది కదా. మరి సాక్ష్యాలు అక్కడ ఉన్నాయి కదా. రెండోది